నువ్వు క్రైస్తవుడిగా చెప్పుకోవడానికి సిగ్గుపడితే దేవునికి కలిగే నష్టం ఏమీ లేదా. కానీ తండ్రి ఎదుట నిన్ను ఆయన ఒప్పుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒప్పుకోవడానికి సిగ్గుపడితే కలిగే నష్టం ఏంటో తెలుసా? నిత్య నరకములో నువ్వు నరకాగ్నిలో నిత్యత్వాన్ని జీవించాల్సి ఉంటుంది. అంటే ఇక అగ్ని ఆరదు, పురుగు సావదు. అగ్ని ఆరదు, పురుగు సావదు. మరి ఏం జరుగుతూ ఉంటుందంట అక్కడ? పండ్లు కొరుకుట. ఏం పండ్లు? యాపిల్ పళ్ళ. నరకంలో ఏమి ఇంకో పళ్ళు ఏమెవరో ఉన్న పళ్ళు కొరుక్కోవటమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటే అంటున్నాడు, లోకములో నీవు ప్రభువుని అంగీకరించాలి, లోకంలో ప్రభువుని నీవు ఒప్పుకోవాలా. రహస్య క్రైస్తవ్యానికి దేవుని యొక్క వాక్యము అంగీకరించడం లేదా. అందుకనే లోకంలో క్రైస్తవుడిగా జీవించడం అనేటువంటిది పూల బాట కాదు. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ లైఫ్. లోకంలో క్రీస్తుగా క్రైస్తవునిగా బ్రతకాలంటే అందుకని ప్రభువారు ఒక చక్కటి మాట అంటున్నాడు. చూడండి, లూకా రాసిన మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం. ఎవడైనను నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు తాను దక్కించుకుంటాడు. హల్లెలూయా. ఇది నేను చెప్పిన మాట వాక్యంలో ఉన్న మాట, చెప్పట్లేదు మీరు. వాక్యంలో ఉన్నది. ఎవడైనా యేసుని వెంబడించాలని కోరుకుంటే వాడు ఏం చేయాలట? తనను ఉపేక్షించుకుని తన శిలువను ఎత్తుకుని యేసును వెంబడించాలి. మీకు కొంచెం మంచి మాట చెప్పి నేను ఒక చిన్న చరిత్ర విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. 2000 సంవత్సరాల క్రితం రోమా సామ్రాజ్యంలో ప్రజలను భయపెట్టి ప్రజలను రోమా సామ్రాజ్యం కింద అణచివేయడానికి, రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ప్రయత్నం చేయకుండా, తిరుగుబాటు చేయకుండా ప్రజలు ఉండడానికి ఒక భయంకరమైన శిక్షలు వేస్తూ ఉండేవారు. అందులో భయంకరమైన శిక్షణ, చివరి శిక్ష ఏంటంటే మరణ శిక్ష ఎలా వేసేవారంటే తీసుకెళ్ళి వెంటనే తల్లరికే వేసేవారు కాదు. తీసుకెళ్ళి వెంటనే తల్లరికేహారు అనుకోండి, అది కూడా ఉండదు. కానీ అలా కాదు. రోమీయులు ఏం చేసేవారంటే ఒక భయంకరమైన శిక్ష వేసేవారు. ఏంటి ఆ శిక్ష అంటే? రోమీయులు వేసేటువంటి మరణ శిక్ష ఏంటంటే సిలువ వేయటం. ఏంటది? సిలువ వేయటం. సిలువ వేస్తే ఎందుకు అంత భయంకరమైన శిక్ష? సిలువ భయంకరమైన శిక్ష అని మీరు అనుకోవచ్చు. కానీ సిలువలో ఎంత భయంకరమైన వేదన ఉంటుందో చెప్తాను చూడండి. 2 చేతులు పైకి ఇట్లా కొట్టేస్తారు సిలువకి. బ్రతికుండగానే చేతుల్లో శీలలు కొట్టేస్తారు. బ్రతికుండగానే కాలుకి శీలలు కొట్టేస్తారు. ఇప్పుడు శీలలు కొట్టేసిన ఈ శరీరము చేతుల మీద వేలాడుతూ ఉంటుంది. ఎందుకంటే నిలబడడానికి అనువుగా ఉండదు కనుక చేతుల మీద శరీరం వేలాడుతూ ఉంటుంది. శరీరం వేలాడుతూ ఉన్నప్పుడు ఈ శరీరం వేలాడుతూ ఉంటుంది, పైనుంచి కింద నుంచి కాళ్ళు పైకి గెడుతూ ఉంటాయి. ఈ శరీరం ఏమవుతూ ఉంటుందంటే ఈ శరీరం అంతా ఇట్లా పక్కకి వెళ్ళి ఇలా ఉన్నటువంటి ఈ బాడీ ఇట్లా వచ్చుద్ది. ఎప్పుడైతే ఈ ఆకారంలోకి వచ్చేసిందో ఈ రిప్పులన్నీ, అంటే ఈ పక్కన ఉన్నటువంటి ఎముకలన్నీ ఒక ప్రక్కకి, లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ ఒక పక్కకు వచ్చేస్తాయి. ఇలా ప్రక్కకు వచ్చేసినప్పుడు ఈ యొక్క గుండెలకు, ఈ ఊపిరితిత్తులకి ఈ యొక్క రిబ్బులు లేకపోతే ఈ యొక్క పక్కటెముకలు గుచ్చుకుంటూ ఉంటాయి. నడుము పోటు వచ్చేస్తూ ఉంటుంది, రక్తం కారుతూ ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేక ఆ శిలువ మీద వేలాడుతున్నవాడు భయంకరంగా కేకలు పెడతాడు. ఆ కేకలు ఎంత దూరం వినబడతాయంటే ఊరు పొలిమేరల వరకు వినబడతాయి. ఎందుకు అంత కేకలు పెట్టాలి అంటే కేకలు అన్నవాడు ఎవడో కూడా మరలా తప్పు చేయడు, రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడు. అంత భయంకరమైన శిక్ష వేస్తాడు. అయితే మరణ శిక్ష వేసేటప్పుడు వీడికి మరణ శిక్ష విధించాం అని చెప్పి ఆ యొక్క న్యాయ సభ దగ్గర నిర్ణయం చేసిన తర్వాత ఎవడైతే మరణ శిక్ష విధింపబడిందో వాడు ఏ శిలువ మీద అయితే వాడిని చంపుతారో ఆ శిలువడు అక్కడి నుంచి మూసుకుంటూ వెళ్ళాలి. హలో, అంటే నేను ఒకవేళ మరణశిక్ష నాకు విధింపబడింది అనుకోండి, నేను ఏ శిలువ మీద అయితే చంపబడతానో ఆ శిలువను నేనే మోసుకుంటూ వెళ్ళాలి. అర్థమైతే మీకు? అర్థమైతే దేవునికి స్తోత్రం. రోమా సామ్రాజ్యంలో మరణశిక్ష మరణశిక్ష ఏంటంటే సిలువ వేయటం. ఒకవేళ ఎవరికైనా మరణశిక్ష విధిస్తే
వాడిని ఏ సిలువకైతే కోసి కొడతారో, ఏ సిలువకైతే వాడిని చంపుతారో ఆ సిలువను వాడే మోసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు సిలువను మోసుకుంటూ రోడ్డు అంటే వెళ్తాడు అనుకుంటే దాని అర్థం ఏంటి? వీడికి మరణ శిక్ష విధింపబడింది. వాడిని చూసినోళ్ళల్లా ఏమంటారు తెలుసా? అవమానపరుస్తారు, సిగ్గుపరుస్తారు, వాడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తాడు, వాడు రాళ్లతో కొడతాడు. ఇక వాడు మరణశిక్షకు విధింపబడిన వాడు కనుక వాడిని అవమానకరంగా ఆడి ఏం తప్పు చేశాడో, ఎంత దుర్మార్గ పని చేశాడో, ఎంత అన్యాయం పని చేశాడో మన వాళ్ళకి బాగా సరదా కదండి ఇలాంటివి చెప్పుకోవటం. హలో దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. ఇలాగ అవమానపరుస్తూ ఉన్నప్పుడు వాడు ఆ సిలువను మోసుకుంటూ వెళ్తాడు. జాగ్రత్తగా వినండి, సిలువను మోసుకుంటూ వెళ్తున్నాడంటే ఎక్కడికి వెళ్తున్నాడు? వీడు చావడానికి వెళ్తున్నాడు, చనిపోవడానికి వెళ్తున్నాడు, మరణించడానికి వెళ్తున్నాడు. దేవునికి వాక్యులు చెప్తున్నాడు, ఎవడైనా సరే నన్ను వెంబడించాలనుకుంటే వాడు తన సిలువను ఎత్తుకుని రావాల్సిందే. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చనిపోవడానికి సిద్ధపడి యేసు వెంట రావాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. చనిపోవడానికి సిద్ధపడిన వాడే యేసు వెంట రావాలా? లోక రాసిన శుభవార్తలో 14వ అధ్యాయము 27వ వచనం అంటాడు, సిలువను మోసుకుని నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడు కాడు. హలో, సిలువను మోసుకోకుండా యేసును వెంబడించాలనుకుంటే నువ్వు క్రీస్తు శిష్యుడిగా ఉండలేవు. శ్రమలను అనుభవించడానికి నువ్వు ఇష్టపడకపోతే యేసు శిష్యుడిగా ఉండలేవు. క్రీస్తు కొరకు అవమానాలను భరించడానికి నువ్వు ఇష్టపడకపోతే, క్రీస్తు కొరకు శ్రమలను అనుభవించడానికి నువ్వు ఇష్టపడకపోతే నువ్వు క్రీస్తు శిష్యుడిగా ఉండలేవు. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ యొక్క పరలోక రాజ్యాన్ని యోహానుకు చూపిస్తున్న సందర్భంలో యోహానును దేవుని యొక్క దూత ఒక స్థలాన్ని తీసుకెళ్తే కొన్ని వేల కోట్ల మంది తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఉన్నారట. హలో, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే ఆడ కొన్ని వేల మంది తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఉన్నారట. తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు, ఆ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారిని అందరూ చూసి అంటున్నాడు, దేవుని దూత అడుగుతున్నాడట యోహాన్ని, యోహానో వీళ్ళందరూ ఎవరో తెలుసా అంటే, యోహాను అన్నాడు, ప్రభువా నాకేం తెలుసు, నీకే తెలుసు. అప్పుడు అంటున్నాడు, వీరందరూ కూడా మహాశ్రమల నుండి వచ్చిన వారు, క్రీస్తు గొర్రె పిల్ల రక్తములు వారి వస్త్రములను ఉదుకుకున్నవారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. శ్రమలను అనుభవించకుండా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళలేవు. అపోస్తలుల కార్య గ్రంథంలో మనం చూస్తే 14వ అధ్యాయం 22వ వచనం అపోస్తలుడు పౌలు అంటున్నాడు కదా, మనము శ్రమలను అనుభవించే దేవుని రాజ్యాన్ని అనుభవించాలంటాడు. ఈ లోకంలో శ్రమలను అనుభవించకుండా పరలోక రాజ్యం అనుభవించటము అసాధ్యము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఈరోజు ఈ లోకంలో దేవుని కొరకు అవమానాలు భరించడానికి సిద్ధపడితే, ఈ లోకంలో క్రీస్తు కొరకు ఇల్లు వేయబడ్డానికైనా సిద్ధపడితే, పరలోక రాజ్యంలో సంతోషంలో, పరలోక పట్టణంలో సంతోష పట్టణంలో ఆ యొక్క జయ జీవితాన్ని అనుభవించడానికి దేవుడు నిన్ను జయశీలుగా నిలబెడతాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పినామండి. ఈ లోకంలో క్రీస్తు యొక్క సిలువని మోసుకుని ఎంతమంది వెళ్తున్నారు? ఎంతమంది యేసు ప్రభుల వారి సిలువను మోసుకుంటూ వెళ్తున్నారు? లోకంలో కూడా యేసు గురించి నేను క్రైస్తవ బిడ్డను, నేను క్రీస్తు బిడ్డను అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. నన్ను ఈ మాట చెప్పడం చివరికి ఈ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తారు. 1863 సంవత్సరంలో అస్సాం రాష్ట్రంలో గారో అనేటువంటి ఒక అడవి జాతి వారికి సువార్త ప్రకటించాలని ఒక మిషనరీ కంకణం కట్టుకున్నాడు. అమెరికా నుండి ఒక మిషనరీ కంకణం కట్టుకున్నాడు. ఎలాగైనా సువార్త ప్రకటించాలి వాళ్ళకి అని. సువార్త ప్రకటించడానికి కంకణం కట్టుకున్నాడు. అక్కడ నుంచి మిషనరీ యాత్ర చేసుకుంటూ భారతదేశానికి అస్సాం రాష్ట్రానికి వచ్చాడు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి గారో అనేటువంటి రాష్ట్ర ఆ జాతి ప్రజలందరూ కూడా ఎలాంటి వారంటే భయంకరమైనటువంటి మూర్ఖపు మనస్తత్వం కలిగినటువంటి వారు. ఎంతటి మూర్ఖులు అంటే వారికి ఉన్నటువంటి ఒక పేరేంటో తెలుసా? హెడ్ హంటర్స్. తలలు తీసేవారు అని అర్థం. వాళ్ళకి తలలు తీసేవారు. ఎందుకు తలలు తీస్తారు? వారికి ఆ పేరు ఎందుకు వచ్చిందో ఈ మాట కూడా చెప్తాను వినండి. వారికి ఉన్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే, ఆ జాతీయుడు ఎవడైనా ఒకరు చచ్చిపోతే, ఆ గారు అనేటువంటి జాతీయుడు ఎవడైనా ఒకరు చచ్చిపోతే, వాడు చచ్చిపోయినప్పుడట వాడు ఒక స్థలానికి వెళ్తాడట. వాళ్ళు ఏదో పేరు చెప్పారు, నేను మర్చిపోయాను. ఆ పేరు కలిగినటువంటి స్థలానికి వెళ్తాడట.
అయితే అక్కడ సుఖంగా బ్రతుకుతాడట. అయితే అతను సుఖంగా బ్రతకాలి అంటే అతనికి అవసరమైనటువంటి బట్టలు, అతనికి అవసరమైన సామాగ్రిని అతను పట్టుకుని వెళ్ళాలట. ఎవడో చచ్చిపోయినాడు, వాడు ఉండే స్థలంలోనికి అంటే ట్రాన్స్ఫర్ అవుతున్నాడు కదా, ఈ భూమి మీద నుంచి మరో స్థలానికి వెళ్తున్నాడు. వాడికి బట్టలు అట్టుకెళ్ళడానికి ఒకడికి బట్టలు అట్టుకెళ్ళడానికి కావాలి. కాబట్టి బట్టలు అట్టుకెళ్ళడానికి వీడు ఒకడు మోసుకెళ్ళాడు. కాబట్టి వీడికి పని చేసేవాడు ఒక పని మనిషి అవసరం అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జాతీయులు కాకుండా మరో జాతీయుల దగ్గరికి వెళ్ళి ఒకను పట్టుకుని వాడిని తీసుకొచ్చి వాడిని తల నరికేసి ఆ తలకాయ నట్టుకొచ్చి చచ్చిపోయినోడు పక్కన పాతి పెడతారు. దీని అర్థం ఏంటంటే వీడితో పాటు ఈయన పంపిస్తున్నాం అనమాట. ఎవరే నీకు పని మనిషికి ఈయన పంపిస్తున్నాం, వీడు నీకు అక్కడ బట్టలు మోతాడు, బట్టలు ఉగుతాడు, అన్నం వండి పెడతాడు, నీకు అన్నీ పనులు చేస్తాడు అని అర్థం. అర్థమైందా మీకు? ఓకే, అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది వాళ్ళకున్నటువంటి నమ్మకం. వీళ్ళకి ఎలాగైనా రక్షణ సువార్త ప్రకటించాలని ఒక మిషనరీ కంకణం కట్టుకుని వచ్చాడు. మిషనరీ కంకణం కట్టుకుని వస్తే వాళ్ళకి వచ్చి వెళ్ళడానికి ఏ విధమైనటువంటి అవకాశాలు లేవు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం చేస్తుంది కనుక వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే భారతదేశం అంతా కూడా విద్యను అభివృద్ధి చేయాలి, అందరికీ విద్యను అందించాలనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఈయన ఈ మిషనరీ ఏం చేశాడంటే ఆ గారో అనేటువంటి ఆ అడవి జాతి ప్రజలకి ఒక స్కూల్ ఏర్పాటు చేశాడు. స్కూల్ ఏర్పాటు చేసి ఆ స్కూల్లో పాఠాలు చెబుతూ ఉండేవాడు. పాఠాలు చెబుతూ అక్కడ కొన్ని పత్రికలు రాసేవాడు. ఆ పత్రికలు రాస్తూ ఉంటప్పుడు ఇతను సువార్త ప్రకటించలేదు, కానీ ఆ మిషనరీ యాత్రలో అతను అక్కడ ఉన్నటువంటి పిల్లలకు చదువు చెబుతూ ఉండేవాడు. ఒకరోజు ఈయన తనకేదో పని మీద ఏదో యుద్ధం వచ్చినప్పుడు అతను ఆ దేశాన్ని ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మిషనరీ అతను వెళ్ళిపోతూ తనకున్నటువంటి పుస్తకాలు తనకున్నటువంటి సమస్తం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతే అతను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పుస్తకాలలోనూ అతను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి తన నోట్స్లోనూ అనేక విషయాలు అతను రాసుకున్నటువంటి విషయాలలో కొన్ని విషయాల్ని అక్కడ చదువుకున్నటువంటి ఒక యవనస్తుడు చదివాడట. చదివి మారు మనస్సు పొందాడు. హలో, ఏం చేశాడు? ఏం చదివి? ఆ మిషనరీ లేదా సేవకుడు రాసుకున్నటువంటి పుస్తకాలను చదివి మారు మనస్సు పొందాడు. మారు మనస్సు పొంది తాను తన కుటుంబము యేసును అంగీకరించి వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని నేర్చుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, లేకపోతే ప్రతిరోజు క్రైస్తవ ఆరాధన జరిగించుకుంటూ ఉండేవారు. ఈరోజు ఈ విషయం అక్కడ ఉన్నటువంటి మత నాయకుడికి తెలిసింది. మత నాయకుడికి తెలిస్తే వెంటనే వీడిని ఊరుమయంగా తీసుకొచ్చారు. అతన్ని, తన భార్యను, తన బిడ్డలను కూడా తీసుకొచ్చి అక్కడ అంటున్నారు, ఇదిగో నువ్వేదో కొత్త దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావట, మనకు తెలియని దేవుణ్ణి తీసుకొచ్చావట, ఇదిగో ఈరోజు నువ్వు ఆ దేవుణ్ణి విడిచిపెట్టకపోతే నీ పిల్లల్ని చంపేస్తాం అన్నాడట. వెంటనే ఈయన అన్నాడట, అయ్యా నా పిల్లల్ని చంపేసినా పర్లేదు, నేను యేసును వెంబడించడం మొదలుపెట్టాను, నేను వెనుకకు తిరగను అన్నాడట. వెంటనే ఆ మత నాయకుడు, ఆ కుల నాయకుడు ఆ పిల్లల మీదకు బాణాలు చెప్పించాడు. ఎప్పుడైతే బాణాలు విసిరమన్నాడో అక్కడ ఉన్న వారందరూ కూడా అతని మీదకి, పిల్లల మీదకి బాణాలు విసిరారు. ఆ బాణాలన్నీ పిల్లల మీద గుచ్చుకుని పిల్లలు కేకలు పెడుతూ అమ్మా నాన్న అనుకుంటూ ఆ రక్తపు మడుగులో పడి చచ్చిపోయారు. పిల్లలు చచ్చిపోయిన తర్వాత మరలు అడుగుతున్నాడట, ఇదిగో నీ కళ్ళ ఎదురు కూడా నీ పిల్లలు చచ్చిపోయారు, ఇప్పటికైనా యేసయ్యను వదిలిపెడతావా లేదా, లేకపోతే నీ కళ్ళ ఎదురు కూడా నీ భార్యను చంపేస్తామన్నారట. అప్పుడు అన్నాడట, నాకు లోకము నన్ను విడిచిపెట్టిన, నాతో ఎవరు ఉండలేకపోయినా లోకం నా వెనక ఉంది, నా యేసు నా ముందు ఉన్నాడు, నేను ముందరకే వెళ్తాను తప్ప నేను వెనకకు తిరగను అన్నాడట. వెంటనే ఆ మత నాయకుడు అక్కడ ఉన్నటువంటి వారికి ఆజ్ఞాపించగానే అతను మత నాయకులు ఆజ్ఞాపించిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తన భార్య వైపు బాణాలు వేశారట. ఎప్పుడైతే బాణాలు వేశారో ఆ బాణాలు తగినటువంటి భార్య కుప్పకూలిపోయి చచ్చిపోతున్నప్పుడు అంటుందట, అయ్యా నా తర్వాత నువ్వు కూడా వస్తావు, నాకు తెలుసు, నువ్వు ప్రభువుని విడిచిపెట్టొద్దు, మన పిల్లలు ముందెళ్ళారు, నేను తర్వాత వెళ్తున్నాను, మేము నీ కోసం పరలోకంలో ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పి చచ్చిపోయిందట. వెంటనే ఆయన అంటున్నాడట, ఇదిగో నీ భార్యను చంపేశాం, ఇక నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు కూడా చచ్చిపోతావో వదిలిపెడతావంటే ఈయన అన్నాడట, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏది వచ్చినా సరే మరణమైన నేను యేసయ్యను విడిచిపెట్టను అన్నాడట. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఆజ్ఞాపించాడు. వాళ్ళందరూ బాణాలు వేశారు. అతడు కూడా అక్కడే తన పిల్లలు విడిచిపెట్టిన రక్తంలోనే, తన భార్య కార్చిన రక్తంలోనే, ఇతడు రక్తం గాడి ఆ రక్తపు మడుగులోనే పడి చచ్చిపోయాడట. మీకు మంచి మాట చెప్తాను, అతడు చచ్చిపోయి ఆ నలుగురు చనిపోయిన శవాలు అలాగే ఉన్నాయి. అందరూ తిరిగి వెళ్ళిపోతున్నారట.
ఆ మత పెద్ద కుర్చీలో నుంచి లెగిస్తూ అంటున్నాడట, ఇక నేను కూడా యేసయ్యను వెంబడిస్తాను, నేను కూడా యేసు కొరకే బ్రతుకుతానన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2011 సంవత్సరంలో గారు అనేటువంటి రాష్ట్రంలో ఆ మనుషుల యొక్క జనాభా లెక్క తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ జాతీయులలో ప్రతి 100 మందిలో 95 మంది క్రైస్తవులు ఉన్నారట. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఆ వ్యక్తి తన విశ్వాసాన్ని బహిర్గతం చేయటం ద్వారా ఆ జాతంతా కూడా రక్షింపబడింది, జాతంతా రక్షింపబడింది. మరి ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నీవు, దేవుణ్ణి విశ్వసించినటువంటి దేవుణ్ణి నమ్ముకుని ప్రార్థనకు వెళుతున్నటువంటి నీవు, దేవుని దగ్గర అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దేవుని దగ్గర కృపావారాలు పొందుకున్నటువంటి నీవు రహస్య క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావా? బహిరంగ క్రైస్తవునిగా బ్రతుకుతున్నావా? నికోదేమోలే రాత్రి వేళ క్రైస్తవునిగా ఉన్నావా, లేకపోతే పగటి వేళ క్రైస్తవునిగా ఉన్నావా? ఎలాంటిది నీ జీవితం? దేనికి భయపడి నీ క్రైస్తవ్యాన్ని నువ్వు అమ్ముకుంటున్నావు? దేనికి భయపడి నీ క్రైస్తవ్యాన్ని నువ్వు కప్పుపుచ్చుకుంటున్నావు? దేనికి భయపడి నీ క్రైస్తవ్యాన్ని నువ్వు దాచిపెట్టుకుంటున్నావు? నన్ను మాట చెప్పనవండి, నీ కొరకు క్రీస్తు ప్రభుల వారు రహస్యంగా చనిపోలేదు. హలో, నీ కొరకు క్రీస్తు ప్రభుల వారు రహస్యంగా చనిపోలేదు. ఎలా చనిపోయాడు ఆయన? బహిరంగంగా చనిపోయాడు. అందరి ఎదుట తన ప్రాణాన్ని పెట్టాడు. లోకం ఎదుట తన ప్రాణాన్ని పెట్టాడు. అందరి ఎదుట ఆయన నీ కొరకు ప్రాణం పెడితే నీవు ఎలా బ్రతుకుతున్నావు? రహస్య క్రైస్తవునిగా బ్రతుకుతావు. నన్ను ఈ మాట చెప్పనవండి, చివరిగా రహస్య క్రైస్తవుడిగా ఉంటే నువ్వు పరలోక రాజ్యం చేరడం అసాధ్యం. సిద్ధపడిన కన్నికలు పరలోకానికి వెళ్ళారు, సిద్ధపాటు లేని కన్నికలు విడవబడ్డారు. సిద్ధపాటు లేకపోవడం ఏంటో తెలుసా? నన్ను ఈ మాట చెప్పనవండి, విడిది గదిలోనికి వచ్చావు బాగానే ఉంది, విడిది గదిలో పెళ్లి కుమార్తెగా సిద్ధపడ్డావు బాగానే ఉంది, కానీ నీవు ఇంకా రహస్య క్రైస్తవునిగానే బయట ఒక మనుషులాగా, లోకంలో మనుషులాగా, సంఘంలో క్రైస్తవులాగా, సమాజంలో అన్యుల్లాగా. నేను క్రైస్తవునని తెలిసిపోతుందేమో అనుకుని సమాజంలో అన్యాచారాలు చేసుకుంటూ, అన్య పద్ధతులు పాటిస్తూ, అన్య జీవితాన్ని జీవిస్తూ అన్యులవనే బ్రతుకుతున్నావు. లోకానికి భయపడ్డావు, ప్రభుత్వానికి భయపడ్డావు, ప్రభుత్వం ఇచ్చే భిక్షమెత్తుకున్నటువంటి ఆ 3,000కి భయపడ్డావు, భిక్షమేసే 3,000కి భయపడ్డావు, ప్రభుత్వానికి భయపడ్డావు, లోకానికి భయపడ్డావు. నేను ఈ లోకం విడిచిపెట్టిన, లోకంలో ఉన్నటువంటి ఏది విడిచిపెట్టిన, ఏది ఉండలేకపోయినా నువ్వు బ్రతకగలవు, కానీ పరలోకాన్ని పోగొట్టుకుంటే నిత్య నరకంలో బాధపడతావు. బహిరంగ క్రైస్తవుడిగా బ్రతక, అంతరంగ క్రైస్తవుడిగా కాదు, రహస్య క్రైస్తవుడిగా కాదు. ఎక్కడున్నా సరే నేను క్రీస్తు బిడ్డనని చెప్పగలిగే దమ్ముతో బ్రతక. అవమానాలు వచ్చినా పర్లేదు, దుఃఖం వచ్చినా పర్లేదు, వేదన వచ్చినా పర్లేదు, శ్రమ వచ్చినా పర్లేదు, మరణం ఎదురైనా పర్లేదు. ఎందుకో తెలుసా? పరలోక రాజ్యం నా కొరకు ఎదురు చూస్తాం. నమ్మితే దేవుడికి స్తోత్రం చెప్పాలి. నా దగ్గర హతసాక్షులు అనేటువంటి పుస్తకం, మీరు ఎవరైనా చదవాలనుకుంటే చదవచ్చు. హతసాక్షులు అనేటువంటి పుస్తకం ఉంది. అది చదువుతుంటే నేను 15 పేజీలు 20 పేజీలు చదవడానికి చదవలేక మూతేసేసి లోపెట్టేసాను బయట. కారణం ఏంటో తెలుసా? అందులో హతసాక్షుల మరణాలు రాయబడ్డాయి. హతసాక్షుల యొక్క మరణాలు వాళ్ళు ఎలాగో తెలుసా? బహిరంగంగా క్రీస్తును ఒప్పుకున్నందుకు బహిరంగంగా అన్యాయంగా చంపబడ్డారు, వీడ్చబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు. బ్రతుకుండగానే రంపాలతో కొయ్యబడ్డారు, బ్రతుకుండగానే తారు పూయబడి తారు అంటించేసి చంపేశారు, సింహాలకు వేసేశారు, ఆహారంగా సింహాలకు వదిలిపెట్టేశారు. బహిరంగంగా చంపబడ్డారు. నేను మాట చెప్పనా, ఒక బహిరంగ క్రైస్తవుడు చచ్చిపోతే అక్కడ నుంచి సేవలు పుట్టినట్టుగా క్రైస్తవులు పుట్టుకుంటూ వచ్చేసారు. హల్లెలూయా. అని మాట చెప్పరామండి. చివరికి ఈ మాట చెప్తాను. భారతదేశానికి క్రైస్తవ మతం ఎప్పుడు వచ్చిందో తెలుసా? క్రైస్తవ్యం ఎప్పుడు వచ్చిందండి? ఇది చాలా మంది అన్నారు, నిన్న కాక మొన్న వచ్చింది క్రైస్తవ్యం అని నప్పించారు. నిన్న కాక మొన్నగా వస్తారు. 2000 సంవత్సరాల క్రితమే వచ్చింది భారతదేశానికి క్రైస్తవ్యం. 2000 సంవత్సరాల క్రితమే భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చింది. కానీ నేటికి కూడా భారతదేశంలో 100కి 5 మంది కూడా క్రైస్తవులు లేరు. కారణం ఎవరిదో తెలుసా? తప్పు ఎవరిదో తెలుసా? హలో, ఎవరిది తప్పు? క్రైస్తవుడిది తప్పు.
కారణం ఏంటో తెలుసా? వీడు సంఘంలో ఒకలా ఉంటాడు, సమాజంలో ఒకలా ఉంటాడు. సంఘంలో పాస్టర్ లాగా ఉంటాడు, సమాజంలో కూడా క్రైస్తవుడని ఒప్పుకోగలిగిన దమ్ము క్రైస్తవుడికి వస్తే భారతదేశం దెబ్బతో క్రైస్తవ దేశం మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే సంవత్సరమో పై సంవత్సరమో ఖచ్చితంగా జనాభా లెక్కలు రాయడానికి వస్తాడు. ఖచ్చితంగా అందులో అడుగుతారు, నీకు ఏ మతానికి చెందిన వాడు? నువ్వేం చెప్తావు? అక్కడ రాగేది గడి బాగున్నామా దేవునికి ఇస్తాం. పిల్లలకి రికార్డ్ షీట్ రాయడానికి వెళ్ళాం. రికార్డ్ షీట్ అంటారు, దాన్ని ఎవరు టీసీ అంటారు. టీసీ రాసినప్పుడు అయ్యా ఏం రాయమంటారా అంటే ఏం రాయమంటారు? మీరు దమ్మున్న క్రైస్తవుడు చెప్పాలి, క్రైస్తవుడు రాయండి. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను కదా, ఇందులో మరి నిజ క్రైస్తవుడు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, నాకు తెలియదు. నేనైతే మాత్రం నిజ క్రైస్తవుడిని. ఎందుకంటే నా రికార్డు షీట్లో కూడా అన్నింటిలోనే నేను బీసీసీ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీకు రహస్యం చెప్తాను చూడండి. ఎస్సీ అని ఎత్తుకోవటం వల్ల మీకు ఒరిగేది లేదు, పోయేది లేదు. కారణం తెలుసా? ఎస్సీ అన్నీ పోయా ఏమి లేవు. అందరూ ఒకటి అమ్మఒడి, నాన్నబడి. దేవునికి స్తోత్రం. నాకు కూడా వస్తుంది అమ్మఒడి, ఆ పిల్లలకి అమ్మఒడి వస్తుంది, మీకు వస్తుంది. దేవునికి స్తోత్రం. అమ్మఒడి పోదు, నాన్నబడి పోదు, అన్నీ వస్తాయి. కానీ పోయేదేంటి? పరలోకమే పోగొట్టుకుంటా. నువ్వు పరలోకాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే సమాజంలో ధైర్యంగా క్రైస్తవుడిగా చెప్పగలగాలి. అర్థమైతే? దేవునికి స్తోత్రం. క్రీస్తువాడిగా బ్రతకడానికి ఇష్టపడితే నికోదేము రహస్య క్రైస్తవ్యాన్ని జీవించాడు. నాకు తెలియదు అతను ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. కానీ వాక్యం చెబుతుంది, రహస్య క్రైస్తవుడు పరలోక రాజ్యం చేరడం అసాధ్యం. నువ్వు బహిరంగ క్రైస్తవుడిగా జీవించి క్రైస్తవ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటూ పరలోక రాజ్యం వెళ్ళాం. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి తన కృపను దయచేయను గాక. చిన్న ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడైన అయ్యా, మా కొరకు బహిరంగంగా అయ్యా మరణించిన యేసు నీకే స్తోత్రం. నాయన యువతని మీరు మా ఎడల చూపించిన ప్రేమ మీ ఎడల మేము చూపించుటకు నాయన మేము బహిరంగ క్రైస్తవుడిగా ఉండడానికి సహాయం చేయండి. మేము నిలిచి ఉన్న చోట, మేము నడుచు చోట, మేము పని చేయ చోట, మేము ఉద్యోగం చేయ చోట అయ్యా, మేము జీవించే ప్రతి స్థలంలో అయ్యా మేము నీ క్రీస్తు బిడ్డలమని చాటి చెప్పుకునే ధైర్యం మాకు దయచేయండి అయ్యా. నీ కొరకు బ్రతికే ధన్యత మాకు దయచేయండి. నీ కొరకు నేను అవమానాలైన, శ్రమలైన, దుఃఖమైన, వేదనైన అనుభవించుటకు ధైర్యం మనసు మాకు దయచేయండి. నీ కృపను పొందుకునే కృప చూపించమని. అయితే ఇక ఎవరైతే రహస్య క్రైస్తవులు వారిని ఈ రోజు ప్రభువా నాయన బహిరంగ క్రైస్తవులుగా మార్చబడుదురు గాక. అయ్యా, వారి హృదయాలు ధైర్యపరచబడును గాక, వారి మనసులు స్థిరపరచబడును గాక, వారు ఒప్పుకున్న ద్వారా అనేక మంది రక్షింపబడుదురు గాక. అయ్యా, మీ కృపను గురించి మీరు మహిమ పొందమని యేసు నామమున స్తుతించున్నాం మా ప్రభువు తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభువుని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాన్ని బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తా ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా మంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులు కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే
తప్పనిసరిగా మిమ్మలను మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలా మంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడతా ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.